జగత్, విషయం కాస్త సీరియస్. నేను పెద్ద నాన్నతో డబ్బుల సహాయం తీసుకోవడం ఆపేశాను. ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి ముందు నాతో ఒక్కసారి డిస్కస్. ఎవరి బంధం నిలుస్తుందో చూసుకుందాం. ఒక తల్లి నమ్మకం గెలుస్తుందా, లేదా స్వార్థంతో ముడివేసుకున్న భారీ అహంకారమా? అమ్మా ఆనంది, పరీక్షలు కూడా లేవు, మరి ఇప్పుడేం చదువుకుంటున్నావు? పరీక్షల కోసం చదువుకోవడం లేదు మావయ్య గారు. ఇంటర్నెట్ నుండి ఏం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నానంటే మన చుట్టుపక్కల ప్రపంచంలో ఏం జరుగుతుందని. దేశంలో మిగతా పంచాయతీల్లో మంచి చెడులు ఏమున్నాయో తెలుసుకుంటున్నాను. వాటి నుండి నేర్చుకుని మన జైసర్లో కూడా అమలు చేయాలనుకుంటున్నాను. మీకేదైనా పని ఉందా మావయ్య గారు? అవునమ్మా, ఇది బ్యాంక్లో ఖాతా ఓపెన్ చేసే ఫామ్. పుష్పని నింపమని చెప్పు. బ్యాంక్లో తనకి అకౌంట్ తెరిచి ప్రతి నెల జీతం అదే అకౌంట్లో వేసేద్దాం. బ్యాంకులో డబ్బులు వేస్తే పొదుపు చేయడం సులువుగా ఉంటుంది. చేతికిస్తే అసలు తెలీదు ఎప్పుడు ఖర్చయిపోయాయో. అవును మావయ్య గారు, మీరు సరిగ్గా చెప్పారు. చాలా బాగుంటుంది. నిజంగానే మావయ్య గారు, ఒకవేళ మీరు తోడు ఉండకపోయుంటే నేను ఏ పనైనా సరిగ్గా చేసేదాన్ని కాకపోవచ్చు. లేదమ్మా, సూర్యుడు తన వెలుగును వెదజల్లడానికి ఎవ్వరి సహాయం అవసరం ఉండదు. సంతోషంగా ఉండు. జగత్, జగత్ లే. జగత్, కాస్త టైం చూడు. ఇంకా సేపట్లో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ కూడా అవుతుంది. జగత్, అమ్మ టిఫిన్ రెడీ అయింది, కూర వండుతున్నాను. అది చేతిలో టిఫిన్ ఉంది కదా, అందుకే తలుపు. అరే భైరవ్, అరే కిందకి రా భైరవ్. అరే భైరవ్, ఒకసారి చూడు. ఆనంద్ పేరు మీద ఏదో పోస్ట్ వచ్చింది. దీని మీద యూనివర్సిటీ స్టాంప్ కూడా వేసింది. తన పరీక్షా ఫలితాలు వచ్చాయనుకుంటా. తల్లి ఆనంది, త్వరగా రా. ఏమైందత్తయ్యా? చూస్తుంటే నీ పరీక్ష ఫలితాలు వచ్చినట్టున్నాయి. ఏమైంది పెద్దమావయ్య గారు? మంచి మార్కులు రాలేదా? మంచివా?
నీకు మంచి మార్కులు వస్తాయనుకున్నావా? అరే మంచి మార్కులు కాదు, అదిరిపోయే మార్కులు వచ్చాయి, అదిరిపోయే మార్కులు. నువ్వు చూడు భైరవ్, అదిరిపోయే మార్కులతో డిగ్రీ పాస్ అయింది మన ఆనంది. అరే రొమ్ము విరుచుకో భైరవ్, మన పేరు నిలబెట్టింది ఆనంది. సంతోషంగా ఉండమ్మా. ఇప్పుడు నువ్వు గ్రాడ్యుయేటివ్ అయ్యావు. ఎలాగో మన ఆనందికి ఏ లోటు లేదు. ఒకవేళ ఎవరైనా సాక్ష్యం కావాలంటే వచ్చి పరీక్ష ఫలితాలు చూసుకుని అవును, చెప్పాలి. మరి అంతే కదా. ఆయుష్మాన్ భవ. ఇదిగో మకాన్, ఓ మకాన్. చెప్పండి గారు. చూడు, ఈ డబ్బు తీసుకెళ్ళు. జైసర్లో ఉన్న ఏ పేదవాడు కూడా ఆకలితో ఉండకూడదు, అర్థమైందా? మిఠాయిలు పంచు, భోజనం పెట్టు, బట్టలు పంచిపెట్టు, ఆనందిని ఆశీర్వదించమని చెప్పు, అర్థమైందా? సరే ఇక వెళ్ళు. అలాగే గారు. ఇదంతా మీ అందరి అలాగే బామ్మగారి ఆశీర్వాదం వల్లే సాధ్యమైంది. లేదంటే నా వల్ల అయ్యేదే కాదు. గిరిజా, జగదీష్ గదిలోకి రా. గిరిజా, గిరిజా, ఆహా, ఇంత సులువుగా ఏమీ కుదరదు. వెంటనే కిచెన్లోకి వచ్చేయి. ఫ్రిడ్జ్ తెరు. ఇప్పుడు వెళ్ళి రూమ్లో కబోర్డ్ తెరువు. ఏంటి చిన్నపిల్లలాగా ఖజానా వెతికేందుకు క్లూలు ఇస్తున్నావు గిరిజా? సరే బాబు, ఇప్పుడు ఇంకా ఇబ్బంది పెట్టను. త్వరగా మెట్ల దగ్గరికి వచ్చేసాయి. అక్కడ పింక్ పేపర్ మీద ఆరోస్ ఉంటాయి, వాటిని ఫాలో అవ్వు.
గిరిజ, ఏంటిదంతా? మామయ్య గారు అత్తయ్య గారు ఎక్కడికి వెళ్ళారు? అమ్మ నాన్న పెద్దమ్మ గుడికి వెళ్ళారు. చాలా రోజుల నుంచి నీ మొహంలో ఇలా ఆశ్చర్యపోయిన సంతోషం చూడలేదు. అదే చూడాలనిపించింది, అందుకే సర్ప్రైజ్ ఇచ్చాను. కమ్. వావ్ గిరిజ, ఇదంతా చాలా బాగుంది. అయినా ఒకవేళ ఇదంతా నేనే చేస్తుంటే నువ్వు నన్ను 4 రోజులు తిడుతూ ఉండేదానివి. జగదీష్, ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అని. ఏమైంది? హఠాత్తుగా ఏం ఆలోచిస్తున్నావు? ఇంత మంచి మూమెంట్ కంటే కూడా ఎక్కువైందా అది? ఏంటి విషయం? జగత్, నాకేమనిపిస్తుందంటే మనం పర్సనల్ లోన్ తీసుకోవాలనిపిస్తుంది. ఎంతైనా ఇక మీదటి నుంచి మనకు ఖర్చులు పెరగబోతున్నాయి, తక్కువైతే కావు. అందుకే. గిరిజా, కానీ ఎందుకు? మొత్తం అంతా సరిగ్గానే మేనేజ్ అవుతుంది కదా. ఇప్పుడు మనం కార్ పేమెంట్ కూడా చేసేసాం. ఇక నార్మల్ ఖర్చుల గురించి అయితే నీకు మీ పెద్దనాన్న డబ్బులు వేస్తాడు కదా. అయినా ఒకవేళ నువ్వు చాలా ఖరీదైంది ఏదైనా 8-9 లక్షలు పెట్టి కొనాలనుకుంటే అప్పుడు ఆలోచించాల్సింది కదా. జగత్ విషయం కాస్త సీరియస్. అది యాక్చువల్లీ జగత్, నేను పెద్దనాన్నతో డబ్బుల సహాయం తీసుకోవడం ఆపేశాను. గిరిజా, ఇదెప్పుడు జరిగింది? అది ఇందాక కాసేపటి క్రితమే. అదేంటంటే మనం ఎన్ని రోజులని మన చదువు కోసం, మన ఇంటి ఖర్చుల కోసం వేరే వాళ్ళ మీద ఆధారపడతాం చెప్పు. జగత్, నాకు చాలా విచిత్రంగా అనిపించింది. మనం ఎంత పెద్దవాళ్ళం అయ్యాము, ఇప్పటికీ ఆయన దగ్గర డబ్బులు తీసుకోవడం అంటే ఇది కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే ఆయనకి ఇంకా జీవితం ఉంది. గిరిజ, ఇదంతా ఓకే, నిజంగా ఓకే. కానీ ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి ముందు నాకు చెప్పడం అవసరం అనిపించలేదా నీకు? నీ నిర్ణయం వెనక నీ ఇంటెన్షన్ గురించి అయినా కారణమైనా నేను అంగీకరిస్తున్నాను.
కానీ ఇంత పెద్ద నిర్ణయాన్ని నువ్వు ఒంటరిగా ఎలా తీసుకున్నావు? నీకు అనిపించలేదా ఈ నిర్ణయాన్ని నువ్వు నాతో షేర్ చేసుకోవాలి అని? ఒకసారేమో నువ్వు నాకు చెప్పకుండానే కార్ తీసుకొచ్చి పెట్టేశావు, కొన్నిసార్లు చెప్పకుండా భోపాల్కి వెళ్ళిపోతావు, మళ్ళీ ఇప్పుడేమో ఇది. ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి ముందు నాతో ఒక్కసారి డిస్కస్. ఎవరి బంధం నిలుస్తుందో చూసుకుందాం. ఒక తల్లి నమ్మకం గెలుస్తుందా, లేదా స్వార్థంతో ముడివేసుకున్న భార్య అహంకారమా? జగత్, నా నిర్ణయానికి కూడా ఒక కారణం ఉంది. కానీ నాకు తెలుసు నీకు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఎంత ముఖ్యమనేది. నాకు తెలుసు జగత్, ఎవరి సహాయం తీసుకోవడమైనా, ముఖ్యంగా డబ్బులు, దానికి నీ ఆత్మగౌరవం ఎంతో దెబ్బతింటుంది. ఇక ఇప్పుడు పెద్దనాన్న మీద భారం వేయడం, ఆయనకంటూ బాధ్యతలు ఉంటాయి, అది కూడా కరెక్ట్ కాదు కదా. అవన్నీ ఆలోచిస్తే నాకు ఏదోలా అనిపించింది. పెద్దనాన్న చేసిన పనికి మనం ఆయనకి ఎప్పటికీ రుణపడే ఉంటాము. కానీ జగత్, ఏదో ఒకరోజు దీన్ని ఆపాల్సిందే కదా. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు ఆలోచించాను దీన్ని ఆపేయాలని. కానీ ప్రతిసారి మన అవసరాలు ఎంత పెద్దగా అనిపించాయంటే, నాకేమనిపించిందంటే మనం మేనేజ్ చేయలేమని. కానీ ఈసారి ధైర్యం తెచ్చుకున్నాను. గిరిజా, నువ్వు తప్పు చేశావని నేను అసలు చెప్పటం లేదు, కానీ ఒకసారైనా నన్ను అడగాల్సింది కదా. నాకు తెలుసు జగత్, నేను అలా చేయాల్సిందని. కానీ నువ్వు అస్సలు ఆందోళన పడకు. ఇన్ఫాక్ట్ జగత్, నేను చెప్పేదేంటంటే, నువ్వు కూడా డబ్బుల కోసం మీ ఇంట్లో వాళ్ళ సహాయం తీసుకోవడం ఆపేయాలి. ఇది మన జీవితం, మన నిర్ణయాలు. జీవితాన్ని గడిపేందుకు మనమే పోరాడుతున్నాం. ప్రతిరోజు పోరాడడానికి ఇంకొకరి ఆయుధాలు ఎందుకు చెప్పు? మన ఇద్దరం కలిసి అన్ని చూసుకోవచ్చు. నేను పని చేస్తాను, ఎక్స్ట్రా డ్యూటీస్ చేస్తాను, కానీ చాలు. కేవలం నువ్వే నా మీద దయ చూపించాలి. కేవలం నేనే నీ మీద దయ చూపిస్తాను. మనకి ఇంకెవ్వరి దయ అక్కర్లేదు. కానీ ఒక విషయం, కేవలం నేనే నీ మీద దయ చూపిస్తాను. ఇక ఈ పరిస్థితుల్లో నా భార్య ఎక్స్ట్రా షిఫ్ట్ చేయకూడదు. నేనున్నాను కదా ఇంత పొడుగ్గా. దేవుడు ఎక్స్ట్రాగా ఇచ్చాడంటే కాస్త ఎక్స్ట్రా పని కూడా చేయగలను కదా. ఈ ఫైల్ తీసుకెళ్లి రామ్సింగ్కి ఇవ్వు. అతనితో చెప్పు, ఈ కాగితాలన్నీ సిద్ధం చేసి వెంటనే ఇదే రోజు వెళ్ళి ఆ కార్యాలయంలో ఇవ్వమని చెప్పు. అర్థమైందా? అలాగే గారు. నమస్తే వసంత్ సింగ్ గారు. అరే రా 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 అభిషేక్, కూర్చో. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. కూర్చో. అలాగే. ఇదిగో మాకన్ బాబాయ్. నమస్తే అభిషేక్ గారు. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. మాకన్ బాబాయ్ ఇది తీసుకో. పెద్ద బజార్ దగ్గర బట్టలు కుట్టే దుకాణం ఉంది కదా, అందులో ఈ బట్టలు ఇవ్వు. అలాగే. అతనికి ఏదైనా చెప్పాలమ్మా? లేదు, నేను అతనితో మాట్లాడాను, మీరు బట్టలు ఇచ్చేయండి. సరే.
ఇంకేంటి చెప్పు అభిషేక్, దేనికోసం వచ్చావు? అది ఈ రోజు నేను వరుణ్కి ఫిజియోథెరపీ చేయడానికి వెళ్ళాలి, కానీ నాకు వాళ్ళ అడ్రస్ తెలీదు. అందుకే మీ దగ్గరికి వచ్చి తెలుసుకుందాం అనుకున్నా. ఊరి కొత్తగా వచ్చాను కదా, అందుకే నాకు దారి తెలీదు. అరే, ఊర్లో పాత హనుమంతుడి గుడి ఉంది చూడండి, దాని వెనకాల నుండి ఒక వీధి వెళ్తుంది. ఆ వీధిలోనే కాస్త లోపలికి వెళ్తే కుడివైపు తిరగాలి. ముందుకు వెళ్తే ఒక బావి వస్తుంది. అక్కడి నుండి మీకు మట్టి రోడ్డు ఉంటుంది. ఆ మట్టి రోడ్డు చివర్లోనే శ్యామ్ అన్నయ్య వాళ్ళ బంగ్లా ఉంటుంది. అరే, కుడి ఎడమ అంటే డాక్టర్ గారికి అర్థం కాదు. ఒకవేళ ఇల్లు వెతుక్కుంటూ పోతే రోజంతా గడిచిపోతుందేమో. అవును, ఊర్లో ఎన్నో వీధులున్నాయి, పైగా ప్రతి వీధిలో ఏదో ఒక గుడి ఉంటుంది. అరే, అతనితో నువ్వు వెళ్ళొచ్చు కదా, అదే సాగుతో నువ్వు కలుసుకోవచ్చు సుగుణ ఇంకా శ్యామ్ని. అలాగే పెద్దమయ్య, నేను కూడా వాళ్ళని చాలా రోజులైంది కలిసి. సరే అయితే వెళ్ళు. అబ్బా థ్యాంక్స్ అండి, నాకు చాలా హెల్ప్ అవుతుంది. వెళ్దామా? నేను ముందు మీకు చాయ్ తీసుకొస్తాను, ఆ తర్వాత వెళ్దాం. అయ్యో వద్దు, అదంతా ఏం అవసరం లేదు, ఇంకెప్పుడైనా చూద్దాం. సరే వసంత్ గారు. సరే సరే, మీరిద్దరూ జీప్ తీసుకెళ్ళండి. అలాగే. అల్లుడు గారి కుటుంబ సభ్యుల ఫోటోని నువ్వు నీ గదిలో ఎందుకు పెట్టుకున్నావమ్మా? ఎందుకంటే ఆ ఫోటో నాకు ఆ ఛాలెంజ్ గురించి గుర్తు చేయడం మాత్రమే కాదు, నేను నా బంధాన్ని కాపాడుకోవడానికి ఎంతో కష్ట సమయాన్ని ఎదుర్కొనే శక్తిని కూడా ఇస్తుంది. వాళ్ళందరినీ తప్పుగా నిరూపించాలనుకుంటున్నాను.